గద్దింపకుము, నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకుము. నీ బాణములు నాలో గట్టిగా నాటి ఉన్నవి. నీ చేయి నా మీద భారముగానున్నది. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచి పోయెను. నా పాపములను బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. నా దోషములు నా తల మీదగా పొర్లిపోయినవి. నేను మోయలేని బరువు వలె అది నా మీద మోపబడి ఉన్నది. కలిగిన నా గాయములు దుర్వాసన గలవై శ్రమించుచున్నది. నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను. దినవెల్ల దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను. నా నడుము తాపముతో నిండి ఉన్నది. నా శరీరము ఆరోగ్యం లేదు. నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను. నా మనోవేదనను బట్టి కేకలు వేయుచున్నాను. ప్రభువా, అభిలాష అంతయు నీకే కనబడుచున్నది. నా నిట్టూర్పులు నీకు దాచబడి ఉండలేదు. నా గుండె కొట్టుకొనుచున్నది. నా బలము నన్ను విడిచిపోయెను. నా కనుదృష్టి తప్పిపోయెను. కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించాడు. పరిశుద్ధుడా 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 స్తోత్రం 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 స్తోత్రం. నిత్యము కెరూబులు శరాబులతో ఆరాధించబడుతున్న నా యేసయ్య నీకే స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా 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 నిత్యము దేవదూతలచే కొనియాడబడుతున్న నా యేసయ్య నీకే స్తోత్రం 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 స్తోత్రం. 24 పెద్దలతో స్తోత్ర గానాలు అర్పించుకుంటున్న యేసయ్య నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడైన తండ్రి నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రతి ఒక్కరు కూడా నోరు తెరచి గడిచిన కాలంలో దేవాది దేవుడు చేసిన అనేకమైన మేలును తలంచుకొనుచు కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తూ హృదయ అర్పణ చేస్తూ ప్రభువుని ఆరాధన చేసుకుందాం. ఎందుకంటే మన ప్రభు ఆరాధనకు యోగ్యుడు. మన స్తోత్రాల పైన ఆసీనుడైన వాడు. మన స్తోత్రాల పైన సింహాసనశీనుడై ఉన్నాడు. ఆ దేవాది దేవుని ఆరాధన చేసుకుందాం. ఆయన రెక్కల మాటను కాల్చిన విధానానికి స్తోత్రార్పణ చెల్లించుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఎవరు మౌనమనుకుంటే దేవుని స్తుతిద్దాం. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా.
పారిపోగా ఘోర పాపినైనా నేను దూరముగా పారిపోగా నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా ఎంత మంచి దేవుడయ్యా ఎంత మంచి దేవుడయ్యా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా ఎంత మంచి దేవుడయ్యా నాకున్న వారందరూ నన్ను విరచిపోయినాను నాకున్న వారందరూ నన్ను విరచిపోయినాను ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా ఎంత మంచి దేవుడయ్యా ఎంత మంచి దేవుడయ్యా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడయ్యా నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకాలేనయ్యా నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకాలేనయ్యా నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరేసయ్యా నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరేసయ్యా ఎంత మంచి దేవుడయ్యా ఎంత మంచి దేవుడయ్యా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకాలేనయ్యా నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకాలేనయ్యా నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరేసయ్యా నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరేసయ్యా దేవుడయ్యా ఎంత మంచి దేవుడయ్యా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడయ్యా నా చింతలన్నీ నిన్ను చేరగా
నన్ను దూరంగా పారిపోగా ఘోర పాపి అయ్యా నేను దూరంగా పారిపోగా నీ ప్రేమలో నన్ను క్షమించి నన్ను ఆపుతున్నావయ్యా. హల్లెలూయా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను ఆపుతున్నావయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేవయ్యా నిన్ను చేరగా. ఆమేన్. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేవయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేవయ్యా నిన్ను చేరగా. హల్లెలూయా. ఎంత మంచి దేవుడవేసయ్యా. యేసుక్రీస్తును స్తుతించి ఆరాధింతును. నా జీవితాలు మరచెదను. నిన్ను స్తుతించి ఆరాధింతును. నా జీవితాలు మరచెదను. ఆరాధన రాజాని భవనములో వేయింబగలు వేచి ఉందును. అవును ప్రభువా. ఇదిగో నాయన, ఘోర పాపినైన నన్ను ప్రేమించి నశించిపోయి నన్ను వెదకి రక్షించినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా, ఇదిగో నా గత జీవితములనైనా నేను కుక్క వలె తిరిగి ఉన్నాను, పంది వరలే పొర్లి ఉన్నాను ప్రభువా. నీకు వ్యతిరేకమైన అనేకమైన కార్యములు చేసి ఉన్నాను ప్రభువా. ఇంతవరకు నీకు వ్యతిరేకంగా జీవించి ఉన్నాను తండ్రి. నైనా మరి నన్ను ప్రేమించి ఉన్నావు ప్రభువా. అందును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎనలేని నాకై తండ్రి, ఎన్నిక లేని నాకై ప్రభువా, ఆయన నీ అమూల్యమైన రక్తాన్ని చిందించి, నీ అమూల్యమైన రక్తాన్ని క్రయధనముగా చెల్లించి తండ్రి, విలువ లేని నాకు విలువను తీసుకొచ్చిన యేసయ్య, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నా గత జీవితంలో ప్రభువా అనేకులు నన్ను చూచి ఎంతో హేళన చేసి ఉన్నారు ప్రభువా, వెగతాళి చేసి ఉన్నారు ప్రభువా, నీచాతి నీచంగా చూసి ఉన్నారు తండ్రి. ప్రభువా, మనుషులుగా వారు చేయవలసిన పని వారు చేస్తున్నారు తండ్రి. నీవైతే నా పరమ తండ్రివై ఉన్నావు, నా రక్షకుడు అయి ఉన్నావు తండ్రి. నిన్ను గుర్తెరగలేక తండ్రి గడిచిన కాలం అంతా వ్యర్థంగా తిరిగి ఉన్నాను.
ఇదిగో ప్రభా ఈ క్షణములు నేను జీవించి ఉన్నానంటే ఆనాడు నువ్వు చేసిన ప్రాణత్యాగమే, నీవు చేసిన బలియాగమే నేను జీవింపచేస్తుంది ప్రభువా. అంతటి బలియాగము చేసిన యేసయ్య నిన్ను ఆత్మతో సత్యముతో ఆరాధిస్తుండే భాగ్యాన్ని మీరు నాకు దయచేస్తున్నందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగోనైనా మీరు గొప్పవారు నాయన, ప్రేమ కలిగిన వారు తండ్రి, కృప కలిగిన వారు ప్రభువా. మీరు కృపా కనికరము సమాధానము యేసు ప్రేమ ప్రార్థనశాలపై అలాగే వస్తున్న ప్రతి విశ్వాసి పైన వారందరూ మీ పిల్లలు ప్రభువా. వారు చేస్తున్న విజ్ఞాపనను యాక్షను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఇదిగోనైనా ఉదయకాల సమయంలో ప్రభువా మరి మీ పిల్లలైన వారు తండ్రి ఆయన అదిగో తండ్రి సహోదరి అనారోగ్యంతో ఉందని ప్రార్థన చేయమని అడిగింది ప్రభువా. యేసు ప్రేమ ప్రార్థనశాల వైపు చూస్తూ ప్రార్థించమని అడిగింది ప్రభువా. ఆయన మీరు ఇక్కడ అనేకమైన అద్భుత కార్యములు ఆశ్చర్యకారములు చేసి ఉన్నారు ప్రభువా. ఆయన అతి కృపను మీ బిడ్డకు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. అనారోగ్య సమస్యలతో ఉన్నవారి కొరకు ప్రార్థించి ఉండగా తండ్రి ఈ దీనుల ప్రార్థనను మీరు ఆలకించి ప్రభువా అనేకులను స్వస్థపరిచిన విధానానికి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా పొదిలి పట్టణంకు చెందినటువంటి ప్రభువా సిరిశెట్టి నిహారికకు తండ్రి 2 కిడ్నీలు చెడిపోయి ఉన్నాయని తండ్రి వారు ప్రార్థన కోరినారు తండ్రి. మీ కృపను కోరుచున్నారు నాయన, మీ కనికరముని కోరుచున్నారు నాయన. మరి తండ్రి నిహారికను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నిహారికను మీరు జ్ఞాపకం చేసుకోండి అయినా మీ గాయపడిన హస్తములతో తండ్రి మీకు ఇష్టమైతే ఇప్పుడే ఆ బిడ్డను మీరు ముట్టమని అడుగుతున్నాం తండ్రి. మీ రక్త ప్రోక్షణ జరిగించి మీ బిడ్డకు సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి. యేసు ప్రేమ ప్రార్థనశాల తండ్రి మీ బిడ్డలైన వారందరినైనా సంఘముగా ప్రార్థించి ఉండగా తండ్రి వారి ప్రార్థనలు మీరు ఆలకించినైనా ఇప్పుడే మీ అమూల్యమైన కృప చేత మీ గొప్ప రక్షణ చేత తండ్రి నశించిపోయే ఆ బిడ్డను ఇప్పుడే రక్షించమని తండ్రి మీకే మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో తండ్రి ఈ ప్రార్థన అడిగి వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రయత్నం చేస్తాం, ఎందుకంటే సమయ పాలన పాటించమని చాలాసార్లు చెప్పుకుంటున్నాము, వారం చెప్తూనే ఉన్నాము, అయినా సరే చలనం లేదు. అప్పటికి కూడా ఒక చిన్న ఉపమానం కూడా చెప్పాము, దానికి కూడా స్పందించట్లేదు అందరూ. అంటే యేసయ్య ఏం చెప్పాడంటే మనలో ఏం నశించాలి, పాతవి గతించాలి. ఏంటి పాత ఏంటి? మన ప్రాచీన స్వభావం అనగా పాత స్వభావం మారిపోవాలి. మందిరానికి ఎప్పుడైనా వెళ్ళొచ్చులే అన్న స్వభావం మారిపోవాలి, నవీన స్వభావం రావాలి. ఎందుకంటే దేవుడు ఎప్పుడు ఏ క్షణంలో ఎవరితో ఎలా మాట్లాడతాడో ఎవరికి తెలియదు. అందుకే సమయ పాలన పాటించాలి. చెప్తూనే ఉన్నాం, పాటిస్తూనే ఉన్నారు. 10:30 సమయం, దేవునికి స్తోత్రం. మంచి వాళ్ళు, మీ టైం మీకున్నది, మా టైమే అనవసరమైన టైం మేము అర్థంగా చెప్తున్నామని అనవసరంగా నేను ఆలోచన చేస్తున్నాను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగునుగాక. ఆమె మరి ముఖ్యమైన ఘటనలోకి వెళ్దాం. మన మధ్యలో ఉన్నటువంటి బ్రదర్ ఇమ్మానుయేల్ వచ్చి వాక్యం నిమిత్తమై ప్రార్థన చేస్తుండగా అందరూ ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను. ఆ తరువాత మన మధ్యలో ఉన్న గుణశేఖర్ వచ్చి 10 నిమిషాలు దేవునికి వర్తమానం మనకు అందిస్తారు. దేవుని యొక్క మహిమార్థమై దేవుడు తన దాసుల ద్వారా సంఘానికి కావలసినటువంటి హెచ్చరికలను దేవుడు పంపిస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? ఆ హెచ్చరికలను హృదయపూర్వకంగా స్వీకరించాలి. వెత్తబడిన వాక్యము, చెప్పబడుతున్న హెచ్చరికలు ఇవన్నీ కూడా మనందరినీ దేవుడు సరిదిద్దడానికే ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మనం ఏం చేయాలి? చెవి కలిగిన వారందరూ వినాలి. దేవునికి స్తోత్రం. ఎవరు చెప్తున్న మాట? సంఘముతో ఆత్మ చెప్పుతున్న మాట ఎవరు వినాలి? చెవి కలిగిన వారందరూ వినాలి. వినిన వారు ఏం చేయాలి? గ్రహించాలి. గ్రహించి ఏం చేయాలి? పాటించాలి. దేవునికి స్తోత్రం. పాటించట్లేదు మనం అంటే వినట్లేదని అర్థం, గ్రహించట్లేదని అర్థం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రార్థన చేస్తున్న వాక్యం కలిగిస్తున్నట్లయితే స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, దయగల ప్రభువ, చక్కగా ప్రభువ, ప్రార్థన ద్వారా, పాటల ద్వారా, ఆరాధన ద్వారా చక్కగా మహిమ పరిచున్నాం తండ్రి. గొప్ప దేవానికి స్తోత్రాలు తండ్రి. అయా ముఖ్యమైన ప్రార్థన వెళ్తుండగా ప్రభావం షాబోతున్న ప్రభావ ఇసులు పట్ల మరుగుపరుచుకున్న తండ్రి, మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని సిద్ధపడుతుంది ప్రభావ.
ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డతో మీరే మాట్లాడండి ప్రభు. ప్రతి హృదయం మీ స్వాధీనపరుచుకుని ప్రభు. వాక్యం నిర్ణీకులు చేసుకున్న దురాత్మ శక్తులు, అంధకార శక్తులను పీడ విశ్వాసం యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా మీరు మాత్రం మహిమ తెచ్చుకోండి తండ్రి. పక్కన సేవకు మరొకసారి మీరు జ్ఞాపకం చేసుకుని ఈ శిలువలో మరుగుపరుచుకోమని మా కొరకు నాయన కలవరి శిలువలో ప్రాణం పెట్టిన మీ కుమారుడు మా రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాను మా పరలోక తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. సహోదరులు వనశేఖర్ వచ్చి 10 నిమిషాలు దేవుని వర్తమానం అందించవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో మనవి చేస్తున్నాను. అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. ఎవరు అల్లరి చేయొద్దు. పిల్లల్ని కూడా అల్లరి చేయనియొద్దు. దేవునికి స్తోత్రం. బయట సహోదరులు కొద్దిగా లీడ్ తీసుకొని వాళ్ళని కంట్రోల్ చేయండి. ఎవరు అల్లరి చేయొద్దు. ఎందుకంటే వాక్యం చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే దేవుడు మాట్లాడే విషయాలు కాబట్టి మనం జాగ్రత్తగా గ్రహించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అందరికీ వందనాలండి. నా పేరు గుణశేఖర్. నేను స్కూల్లో ఇంగ్లీష్ టీచర్గా వర్క్ చేస్తాను. ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ కూడా చేస్తాను. నేను థియలాజికల్ స్టడీస్ చేస్తాను. థియలాజికల్ రీసెర్చ్ ఎక్కువగా వీటి మీద కూడా నేను మొదటి నుంచి ఎక్కువ థియలాజికల్ స్టడీస్ చేశాను. ఆ తర్వాత టు ఫీడ్ మై ఫ్యామిలీ, టు సస్టైన్ మై ఫ్యామిలీ, ఐఎమ్ జస్ట్ డూయింగ్ సమ్ వర్క్. నేను కుటుంబం కోసం కొన్ని పనులు చేస్తున్నాను. బట్ మై మెయిన్ బిజినెస్ ఇస్ నా ముఖ్య పని మాత్రం దేవుని వాక్యాన్ని నేను తెలుసుకోవాలి, ఇంకా ఇంకా నేర్చుకోవాలి, అర్థం కాని వాళ్ళకి చెప్పాలి. అది నా ముఖ్యమైన పని. సో ఇక్కడికి ఈరోజు రావడం సంతోషంగా ఉంది. చాలా హ్యాపీ. సో నన్ను ఈరోజు దేవుడు ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా నిలబెట్టాడు. సో ఎవరు ఏం నేర్చుకుంటారో, ఎవరు ఎలా తీసుకుంటారు, ఎలా నేర్చుకుంటారు, ఇట్స్ అప్ టు యూ. అది మీకే. ఇక్కడ ఈరోజు కూర్చున్న ప్రతి ఒక్కరూ ధన్యులు. సో జస్ట్ లిసన్ కేర్ఫుల్లీ, వినండి. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ నాయకులైనా విశ్వాసులైనా ఎవరైనా, ప్రతి విశ్వాసి నాయకుడే, ప్రతి నాయకుడు విశ్వాసే. ఎవరు ఎక్కువ లేదు, ఎవరు తక్కువ లేదు. దేవుని సంఘంలో ప్రతి ఒక్కరు రకరకాల బాధ్యతలతో ఉంటారు. రైట్. ఈ మాటలు అందరికీ వర్తిస్తాయి. రైట్. నేను ఈరోజు ఏం చెప్పాలనుకున్నానంటే వాక్యం గురించి చెప్పాలనుకుంటున్నాను. అసలు వాక్యం అంటే ఏంటి, వాక్యం మనకు ఎందుకు అవసరం, మన చేతుల్లో బైబిల్ ఎందుకు ఉంది, బైబిల్లో అసలు ఏముంది, అసలు నాకు ఎందుకు ఇదంతా. దాంట్లోకి వెళ్ళే ముందు మిమ్మల్ని నేను ఒక ప్రశ్న అడిగి ముందుకు వెళ్తాను. హానెస్ట్గా ఆన్సర్ చేయాలి. హానెస్ట్గా అంటే నిజాయితీగా, అస్సలు మిమ్మల్ని మీరు మోసం చేసుకోకుండా, అబద్ధం చెప్పకుండా, మాస్క్ వేయకుండా, నటించకుండా, అవునైతే అవును, కాదైతే కాదు. అది నీకు నచ్చకపోయినా సరే, నీకు అర్థం కాకపోయినా సరే, ఆన్సరు మీరు పైకి చెప్పక్కర్లా, నీకు నువ్వే లోపల అనుకో చాలు. నేను అడిగే ప్రశ్నకి, యేసు ప్రభు మీకు ఎందుకు? మళ్ళీ అడుగుతాం, మీకు యేసు ప్రభు ఎందుకు? అసలు ఆయన ఎందుకు మీకు? నాకెందుకో నాకు క్లారిటీ ఉంది, అందుకే మనకెందుకు అంటున్నాను నేను. నాకు మీ గురించి క్లారిటీ లేదు కదా, అందుకే అడుగుతున్నా. ఇదేం పెద్ద ఐఏఎస్ క్వశ్చన్ ఏం కాదు. ఐఏఎస్ క్వశ్చన్ పెద్ద క్వశ్చన్ ఏం కాదు, చిన్న ప్రశ్నే. మీకు యేసు ప్రభు ఎందుకు? ఎవరైనా ఒక్కరు చెప్పండి ఆన్సర్. ఒకరు మీకు ఎందుకు యేసు ప్రభు అంటే మీరు ఏం చెప్తారు? నలుగురిలో యేసు ప్రభు గురించి, క్రైస్తవ సంఘంలో క్రైస్తవుల మధ్యలో యేసు ప్రభు ఎందుకు అంటే నువ్వు చెయ్యెత్తి మాట్లాడలేకపోతే ఇళ్ళకు వస్తున్నారు కొన్ని రోజుల్లో.
నువ్వు యేసు ప్రభువుకు సంబంధించిన వాడివా అని అడగటానికి వస్తారు, రాబోతున్నాయి. అప్పుడు నిలబడాలి కదా. ఇప్పుడైనా గొంతు తెరవండి. నీకు యేసు ప్రభు అసలు ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడికి? ఏం కావాలి నీకు? ఎంత పాట బాగుంది కదా. ఎంత మంచి దేవుడు అయ్యా, చింతలన్నీ తీర్చావయ్యా, కాబట్టి నువ్వు మంచిది. తీర్చకపోతే ఇవ్వకపోతే, నీ చింతలు తీర్చకపోతే యేసు ప్రభు మంచోడు కదా. నువ్వు ప్రార్థించే వాటికి సమాధానం ఇవ్వకపోతే దేవుడి గుణం మారిపోయిద్దా? దేవుని గుణం మారిపోయిద్దా? దేవుడు కాకుండా పోతాడా? ఇంతకు నువ్వేం ప్రార్థిస్తావు? ఏం అడుగుతావు? దేవుడితోటి ఏం మాట్లాడతావు? ఏం కావాలి? యేసు ప్రభు నీకు ఎందుకు కావాలి? యేసు ప్రభు నుంచి నీకేం కావాలి? అద్భుతాలు మనం పోస్టర్లు చూస్తుంటాం కదా, రకరకాల పోస్టర్లు అంటిస్తూ ఉంటారు. దేవుడు అద్భుతాలు చేసే రాత్రి, ఒక్కరోజు అద్భుతాలు చేసే రాత్రి. సేవకుడు వాడెవడో నాకు అర్థం కాదు. దేవుడికి ఒక టైం పెట్టి, దేవుడు ఈ నైట్ పలానా టైంకి చేస్తాడు, మీరు వచ్చేయండి ఆడు పోస్టర్ వేస్తాడు. ఆడి దేవుడేమో నాకు తెలియదు. అద్భుతాలు కావాలా? అద్భుతాలు. మీ రోగాలు పోవాలా? మీ ఖజానా నిండాలా? గలగల్లాడిపోవాలా? డబ్బు అకౌంట్లో డబ్బులు గలగల్లాడాలా? జబ్బులు నయం అవ్వాలా? అయితే రండి యేసు ప్రభు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా అంతే. హాస్పిటల్ అయినా ఏదన్నా రెస్టారెంట్ అయినా వాళ్ళు మార్కెటింగ్ చేసేది అంతే. అప్పులతో బాధపడుతున్నారా? మీ ఇంట్లో చింతా చీకు ఉందా? ప్రశాంతత లేకుండా బతుకుతున్నావా? అయితే రండి పలానా టెంపుల్, మీ జీవితాలు మారబోతున్నాయి. రాకపోతే మారవేమో. నేను చాలా సీరియస్ క్వశ్చన్ ఇది. యేసు ప్రభు మీకు నేను ఎందుకు అడుగుతున్నానంటే, యేసు ప్రభు దగ్గరికి ఒకరోజు మీకు 5 రొట్టెలు, అవునా? 5-2 నెంబర్ బాగా గుర్తుంది మీకు. గుడ్. ఈ 5-2తో ఆట ఆడదాం ఇప్పుడు. 5 రొట్టెల నుంచి ఆ సీన్లో, ఆ సందర్భంలో యేసు ప్రభు దగ్గరికి బాగా జనం ఇంకా ఎక్కువ రావడం మొదలెడతారు. ఆ తర్వాత ఇంకా ఎక్కడికి పోతే అన్నా 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 ఏసన్నా వెళ్తారు. ఫ్యాన్స్ ఎక్కువ, ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువైంది. నన్ను అన్నారు అనుకో, లేకపోతే నన్ను మీ మనసులో ఏమనుకుంటున్నారు నాకు తెలియదు, నా మనసులో మీ గురించి ఏమనుకుంటున్నారు నాకు తెలియదు. కాబట్టి మనం ఒకరికొకరు చక్కగా యాక్టింగ్ చేసుకోవచ్చు, నటించుకోవచ్చు. డ్రామా బాగానే నడిచింది. యేసు ప్రభు అట్ట కుదరదు. ఆయన హృదయాంతరంగాల్ని పరిశోధించే దేవుడు. అయితే వాళ్ళ హృదయాంతరంగాల్ని పరిశోధించి తెలిసినవాడు కాబట్టి ఏమన్నాడంటే, ఒరేయ్ మీరు నా కోసం రాట్లా, నేను ఇచ్చానే మొన్న ఫుడ్, స్వస్థతలు జరుగుతాయని, నేను ఇచ్చిన ఫుడ్ బాగుందని వాటి కోసం పదే వస్తున్నారు. అయితే నేను అందుకు కాదు వచ్చింది. రాత్రంతా నీళ్ళల్లో చేపలు పట్టాం, ఒక్కటి కూడా వల్ల, ఒక్క చేప వల్ల. అప్పుడు ఎన్నున్నాయి తెలుసా నాకు? పేతురు ఫ్యామిలీ సిచ్యువేషన్ తెలుసా? తెల్లారి పొద్దున మత్తయికి రికార్డులో ఉన్న ప్రకారం అప్పు కట్టకపోతే ఇల్లు బోట్లు మొత్తం కబ్జా చేసుకుని జైల్లో వేస్తారు. ఎట్టయినా సరే ఈ రాత్రి అంతా చేపలు పట్టాలి, రేపొద్దున్న అప్పు తీరవాలని కన్నీళ్లు పెట్టుకొని యేసు ప్రభు దేవుణ్ణి ప్రశ్నిస్తా, గొడవ వేసుకుంటా దేవుడితోటి. ఆ రాత్రి అంతా సముద్రం మీద పడి వలలేస్తాడు. తెల్లారి పొద్దున అయ్యింది, గుండె దడదడా కొట్టుకుంటుంది. మత్తయి వచ్చి కూర్చున్నాడు ఆల్రెడీ. ఏడుపు మొహంతో వచ్చేస్తాడు తిరిగి. అప్పుడు యేసు ప్రభు అక్కడ వాళ్ళకు ఉపమానాలు చేత ఇటు వచ్చి, నన్ను నీ పడవలోకి రాణిస్తావా అని అడిగి,
రాత్రి అంతా చేసాము, పర్లేదు, నువ్వు వచ్చి కొత్తగా వచ్చి నీకు చేసేది, మేమంతా ఇంచుంచు జల్లెడ పెట్టాము, మొత్తం అంతా ఏం లేదు. అట్లా కాదులే, నేను చెప్పినట్టు చేయ. సరే ఏది ఇప్పుడే మళ్ళీ వాళ్ళ మళ్ళీ వేసారు. చాలా చేపలు పడ్డాయి, చాలా 2 బోట్లు నిండా పడ్డాయి. 2 బోట్లన్నీ, పడవలన్నీ బాగా నిండిపోయినాయి. నేను ఈ సందర్భం బైబిల్లో చదివేటప్పుడు షేక్ అయినాను. నేను ఒళ్ళు జంతరిచ్చింది నాకు. మీకు అలా జంతరిస్తే బాగుండు. ఇప్పుడు నేను చెప్పే మాట, ఆ 2 పడవల నిండా చేపలు పడితే అక్కడ ఏం రాసుంటారంటే, లోకసభ టైగర్ ఏం రాసుంటారంటే, వారు సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించరే అని ఉంటుంది. మళ్ళీ చెప్పరా? ఆ వెంటనే ఏముంటుందంటే, వారు సమస్తమును విడిచిపెట్టి అక్కడే ఆయనను వెంబడించిరి. బోటు కావాలా? బోట్లో చేపలు కావాలా? యేసు ప్రభు కావాలా? యేసు ప్రభుతో పాటు వచ్చే బోటు చేపలు కావాలా? తెలివైన ఆన్సర్. యేసు ప్రభు ఎందుకు చేపలు ఇస్తాడు? చేపలు అంటే మన ఇష్టం, మన కోరికలన్నీ. యేసు ప్రభు ఎందుకు? అడిగినవన్నీ ఇస్తాడు కాబట్టి. ఇవ్వకపోతే నీ దేవుడు కాదా? ఏదన్నా ఇస్తాడని వచ్చావా? పంపదీసి ఏదన్నా చేస్తాడని వచ్చావా? దేవుడు చేయడని చెప్పట్లా, దేవుడిని మనం అడగకూడదని చెప్పట్లా. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అసలు నీకు యేసు ప్రభు ఎందుకు అనే ప్రశ్న నీ హృదయంలో, నాకు ఈ దేవుడు ఎందుకు అంటే, ఆ ఎందుకు అనే ప్రశ్న చుట్టూ నువ్వు ఇచ్చే జవాబులేంటి? ఏమన్నుతున్నాయి మైండ్లో, హృదయంలో? ప్రియారిటీ ఏంటి? ప్రాధాన్యత ఏంటి? నేను ఎందుకు ఈ విషయాలు చెబుతున్నానంటే, వీళ్ళు చెబుతానందేమో వాక్యం గురించి, చెబుతుందేమో యేసు ప్రభు గురించి. యేసు ప్రభు ఎందుకని అడుగుతున్నాడు? ఇంతకు వాక్యం సంగతి ఏంటి? యేసు ప్రభువే వాక్యం కాబట్టి వాక్యం ఎందుకో చెబుతాను నేను ఇప్పుడు. ఇన్ ద బిగినింగ్ దెర్ వాస్ గాడ్, ఇన్ ద బిగినింగ్ దెర్ వాస్ వర్డ్, వర్డ్ విత్ గాడ్, అండ్ ద వర్డ్ వాస్ గాడ్. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ దేవుడి గురించి నేను మీతో మాట్లాడుతున్నాను. ఆ దేవుడు మీకెందుకు? ఆ యేసు ప్రభు మీకెందుకు? ఈ వాక్యం మీకెందుకు? మీరు ఎందుకు కూర్చొని వింటున్నారు? ఎందుకు? ఐఎమ్ ఆస్కింగ్ వై. ఆదివారం కాబట్టి రావాలి, ఆడెవడో నుంచొని ఏదో చెప్తారు కాబట్టి వినాలి. అల్టిమేట్గా నేను ఏదైనా ప్రార్థన చేస్తే దేవుడు నాకు ఇచ్చేయాలి. ఇది భక్తి, ఇది క్రైస్తవ్యం అనుకుంటే, ఎంతకంటే కామెడీ ఇంకేమన్నా ఉంటుందా? నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయి మాట్లాడుతున్నా. మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి, మీ చప్పట్లు కొట్టించుకోవడానికి నేను రాలా. నా వయసు 29-30 years. నేను వ్యక్తిగతంగా అనుభవించింది నేను మాట్లాడుతున్నా. నాకు యేసు ప్రభు ఎందుకు అని నాకు 23 సంవత్సరాలు వచ్చినప్పుడు ప్రశ్న. అక్కడి నుంచి తవ్వుతూనే ఉన్నాను నేను. అమ్మతోడుగా నేను మీకు అబద్ధం చెప్పట్లా. నాకు ఈయన ఎందుకు? స్టడీ 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 స్టడీ, డిగ్ మోర్, ఇంకా అర్థం చేసుకోవద్దని, హృదయాన్ని ఇంకా అర్థం చేసుకునే కండి. దేవుడు తాను ఏమై ఉన్నాడో తెలిసినప్పుడు నిజమైన ఆరాధన హృదయంలో నుంచి పండుకొని వస్తుంది. సో యేసు ప్రభు ఎందుకు అనే ప్రశ్నకి సమాధానం ఎక్కడ ఉంటుందో తెలుసా మీకు? యేసు ప్రభు ఎందుకో నేను అడిగేసా ప్రశ్న. కొన్ని ఉదాహరణలు కొన్ని నేను అడిగాను. యేసు ప్రభు ఎందుకు అనే దానికి సమాధానం దీంట్లో ఉందా లేదా? ఉందా? మీలో ఎంతమందికి యేసు ప్రభు ఎందుకు అనే ప్రశ్నకి, లేకపోతే యేసు ప్రభు ఎవరనే ప్రశ్నకి, లేకపోతే వీటికి దీంట్లో నుంచి సమాధానం వెతకటం తెలుసు? వెతకటం
బైబిల్ ఎందుకు? సంకలో పెట్టుకోవడానికా? బైబిల్ దేవుని ప్రత్యక్షత, బైబిల్ దేవుని మనస్సు, దేవుని హృదయాన్ని మనకు అర్థమయ్యేటట్టు గోచరమయ్యేటట్టు చేసేది, దేవుని శక్తి. సన్మానాలు కాదురా, శ్రమల యాతనరా సువార్త అంటే. సుఖభోగాలు కాదురా, సర్వాంగ అర్పణరా సువార్త అంటే. దేవుని శక్తిరా, ఒట్టి మాటలు కాదురా సువార్త అంటే. నువ్వు పట్టుకున్న బైబిల్లో అక్షరాలు, నువ్వు అక్షరాలు అనుకుంటే అవి అక్షరాలు, దేవుని మాట అనుకుంటే నువ్వు దేవుని శక్తిని చూస్తావు. యు విల్ సీ ద పవర్ ఆఫ్ గాడ్. నేను చూశా, అందుకే చెబుతున్నా. అబద్ధ మాటలా, నేను చూశా, నాకు తెలుసు, అందుకే చెబుతున్నా. ఇది ఎంత పవర్ఫుల్. ఇక్కడ నుంచొని మాట్లాడాలంటే నాకు భయం. దేవుడి పక్షంగా దేవుడికి వకాలతో పుచ్చుకొని నేను నుంచో మాట్లాడాలంటే నాకు అది రకమైన భయం. జాగ్రత్తగా ఉండి దగ్గర పెట్టుకొని మాట్లాడతాను. నేను నోటికి ఏబడితే మాట్లాడను. అందుకని స్పష్టంగా చెబుతున్నాను. నేను వాక్యం ప్రాముఖ్యత చెబుతున్నాను మీకు. యేసు ప్రభు నాకు ఎందుకు అవసరం? అల్టిమేట్గా ఒక్కటే. ఆ ఒక్కటి నేను చివరిలోకి వస్తాను. యేసు ప్రభు ఎందుకు నాకు అవసరమనే విషయాన్ని నాకేం చెబుతుంది? వాక్యం చెబుతుంది. వాక్యం ఎంత ప్రాముఖ్యం. వాక్యాన్ని పక్కన పెట్టిన సంఘం ఏదైనా సరే, వాక్యాన్ని పక్కన పెట్టిన సంఘం, వాక్యాన్ని పక్కన పెట్టిన పాస్టరు, వాక్యాన్ని పక్కన పెట్టిన విశ్వాసులు, వాళ్ళు క్రైస్తవ విశ్వాసులు కాదు. వాళ్ళకి దేవుడికి అసలు సంబంధం లేదు. వాక్యాన్ని పక్కన పెట్టి నీ పద్ధతులకి, నీ సిద్ధాంతాలకి పేటేసినప్పుడు, వాక్యాన్ని పక్కన పెట్టి దేవుని నాయకత్వాన్ని పక్కన పెట్టి నీ నాయకత్వాన్ని, నీ సిద్ధాంతాన్ని, నీ ఆలోచనల్ని పుల్పిటి మీద నుంచోబెట్టినప్పుడు, వాక్యాన్ని ప్రజలకు నేర్పించకుండా, వాక్యాన్ని విశ్వాసుల గుండెల్లో నాటకుండా, వాక్యం పట్ల తృష్ణ తపన ప్రజలకి కలిగించకుండా, వాక్యం అంటే ఏంటి, దేవుని మనస్సు అని ప్రజల్లో పరితపన పురికొల్పకుండా, ఇఫ్ యు డూ దట్, యు ఆర్ నాట్. నేను నిర్మోహమాటంగా చెప్తున్నాను, నువ్వు అసలు క్రైస్తవుడివే కాదు. నాట్ డూ దట్. తోటి క్రైస్తవుడు ఇతర క్రైస్తవుడితో అయినా, నాయకుడు ఎవరైనా సరే, ప్రతి సంఘంలో, ప్రతి విశ్వాస జీవితంలో వాక్యమే అల్టిమేట్ అథారిటీ. వాక్యం అన్నిటికంటే పైన ఉండాలి. అన్నిటికంటే పైన వాక్యమే ఉండాలి. ఆ వాక్యం సరిగ్గా విభజించి విచక్షణతో వివరించగలగాలి. దేవుని మనసును వివరించడం అంటే చెలగాటం, కత్తి మీద సాము. వాక్యం రెండంచుల గల ఖడ్గము లాంటిది. ఎముకకి ఎముక, కండకి కండని చీల్చుకుంటూ వెళ్తున్నది. లేదా బైబిల్లో వాక్యం? నా మాట అగ్ని వంటిది కాదా? సుత్తితో బండను బద్దలు కొట్టేలాంటిది కాదా నా మాట అని అడుగుతారు. కాదా? కాదా? యోహాను సువార్త మీరెవరు తీయద్దు, మీరెవరేం తీయద్దు, నేను చదువుతాను. యోహాను సువార్త 17:17 సత్యమందు వారిని ప్రతిష్టాపన చేయుము, నీ వాక్యమే సత్యం. యేసు ప్రభు దేవుడితోటి, యేసు ప్రభు తండ్రితో అంటున్న మాట, దేవా, అల్టిమేట్ గా చదువుతున్నాడు, దేవుడా నా తండ్రి, వీళ్ళని దేని యందు ప్రతిష్ఠ చేయమంటున్నాడు? దేని యందు? వాక్యమందు ప్రతిష్ఠ చేయి. ఇంతకు ప్రతిష్ఠ చేయడం అంటే ఏంటి? బాగుంది, బేస్ వాయిస్ తోటి ప్రతిష్ఠ చేయన్నావు, ఓకే. ప్రతిష్ఠ చేయడం అంటే ఏంటో ఒక్కరు సమాధానం చెప్పినా సరే నేను డీటెయిల్స్లోకి వెళ్ళను. ఇంకా ఆయనకు తెలుసురా అని చెప్పి నేను 2 మాటలు చెప్పి ముగిస్తాను. ప్రతిష్ఠ చేయడం అంటే ఏంటో చెప్పండి. ప్రతిష్ఠ చేయడం ప్రతిష్ఠ. మన హైందవ సహోదరులు బొమ్మకి ప్రాణ ప్రతిష్ఠ చేస్తుంటారు. విగ్రహాలు పెట్టేదను, విగ్రహాలకి ప్రాణ ప్రతిష్ఠ చేసి ఆ తర్వాత వాటికి పూజలు చేస్తూ ఉంటారు. జీవాన్ని నింపడం, అర్థమైందా? ప్రాణంతో జీవంతో నింపడం, స్థిరం చేయటం, స్తబ్దు చేయటం, స్థిరం చేయటం, స్టేబుల్ చేయటం.
యేసు ప్రభు దేంతో వీళ్ళకు ప్రాణం పోయమంటున్నాడు, దేంతో వీళ్ళని స్థిరం చేయమంటున్నాడు? ప్రార్థనతో, చప్పట్లతో, భజనలతో, కానుకలు ఇవ్వడంతో, దేంతో? వాక్యంతో. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన బతుకుతాడు. మీరు రొట్టె కోసం దేవుడి దగ్గరికి వస్తున్నారా? అయితే నీకు దేవుడి మాట అక్కర్లా. దేవుని మాటే నీకు ముఖ్యమని వస్తున్నావా? రొట్టె గురించి బాధపడద్దు నువ్వు. రొట్టె ఇచ్చినా ఇవ్వకపోయినా నా దేవుడు నాకు దేవుడే. నా దేవుడు నాకు దేవుడే. నా దేవుడు తానేమై ఉన్నాడో, తన గుణగణాలు ఏంటో, తన శక్తి ఏంటో, తన మూర్తిమంతం ఏంటో నేను అనుభవించి తెలుసుకున్నాను, రుచి చూచి ఎరిగాను. కనుక నా దేవుడు నాకు దేవుడే. శత్రుఘ్న మెషక్ అబెద్నెగో ఏమంటారు? మా దేవుడు మమ్మల్ని అగ్నిలో నుంచి కాపాడడానికి సమర్థుడు. కాపాడకపోయినను మేము ఆయనే ఆరాధిస్తాం. వాక్యం ముందు ప్రతిష్ఠ చేయటం, వాక్యంతో బతకటం, వాక్యం వలన నడవటం. ఎఫెసీయులు ఇది తీయండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:26. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:26. ఒక్క నిమిషం అమ్మా. అందరు తీసారా? ఓపెన్ చేస్తారా? అమ్మా జాగ్రత్తగా వినండి అన్న. బయట ఉన్న వాళ్ళు కూడా ఎవరు తునకొద్దు. ఇప్పుడు చదివేది జాగ్రత్తగా వినండి. ప్రతి పదాన్ని అసలు ఈడు ఏం చెబుతున్నాడు అని జాగ్రత్తగా వినండి. ఆ చదవండి. ప్రతి పదం నిదానంగా చదవండి. ఇక్కడ నుండి చూడండి. కమాన్. కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని తన ఎదుట నిలవబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తనను తాను అప్పగించుకొనెను. అంతా నేను ఇప్పుడు చెప్పబోయేదంతా దీంట్లో ఉంది. సంఘం ఎలా ఉండాలంటున్నాడు? కలంకమైనను ముడతైనను అట్టిది ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను తన ఎదుట దాన్ని నిలబెట్టుకోవడానికి ఏం కావాలి? పరిశుద్ధంగా ఉండాలంటే ఏం కావాలి? నిర్దోషంగా ఉండాలంటే ఏం కావాలి? ముడత డాగు లేకుండా కలంకం లేకుండా ఉండాలి అంటే, సంఘం ఉండాలి అంటే ఏం కావాలి? దేవుడే చెబుతున్నాడు. ఏం కావాలి? అలా ఉండాలని పరిశుద్ధపరచడానికి నేను ఏం చేస్తున్నానంటే వాక్యము చేత ఉదక స్నానం చేయిస్తున్నాను. చేశారు ఎప్పుడైనా వాక్యంతో ఉదక స్నానం? వాక్యముతో ఉదక స్నానం ఎప్పుడైనా బైబిల్ ఎదురు పెట్టుకుని పోరాటం చేశారా? నాకు ఇది ఎందుకు అర్థం కావటం లేదని చదివారా? దేవుని మాటని గుండెల్లో నాటుకోవడానికి ఎప్పుడైనా ప్రయత్నం చేశారా? మీరు బైబిల్ ఓపెన్ చేసి తపనతో నాకు ఇది అర్థం కావాలని తృష్ణతో గంటల సమయం ఎప్పుడైనా గడిపారా? ఒక లైన్ అర్థం కావటానికి, ఒక సెంటెన్స్ అర్థం కావటానికి ఎప్పుడైనా నెలల తరపాటు స్టడీ చేశారా? దేవుని హృదయాన్ని గుండెల్లో పెట్టుకోవడానికి. ఇంట్లో బైబిల్ లేని పరిస్థితులు వస్తే నిన్ను చంపేస్తామంటే ఇక్కడ ఆ వాక్యం ఉండేటట్టు, ఇక్కడ ఈ హృదయంలో తన హృదయాన్ని ముద్రించుకునేటట్టు ఆ తపన, ఆ జిజ్ఞ మనలో ఉందా? వాక్యాన్ని పక్కన పెట్టి మళ్ళీ చెబుతున్నా.
ఆంధ్ర తెలంగాణలో మెజారిటీ ఆఫ్ ద చర్చెస్ మెగా చర్చెస్ మెజారిటీ ఆఫ్ ద చర్చెస్ ప్రతి ఒక్కడు వాళ్ళని చూసి ఈడు, వీళ్ళని చూసి వాడు, వాళ్ళని చూసి ఈడు. ఏంట్రా ఆరాధన, ఏంట్రా చర్చ్ అంటే పోవాలి, పాటలు పాడాలి, భజన చేయాలి, ఒక ప్యాటర్న్ ఫాలో అవ్వాలి, ఇది క్రైస్తవ్యం, ఇదే భక్తి జీవితం కాదు. ఫస్ట్ నీతోనే ఏసేయడం మొదలు పెడతారు. గుర్తుపెట్టుకో, ఏసేయడం అంటున్నాను నేను, నరకటం నీతోనే మొదలు పెడతాడు. దట్స్ నాట్ లైఫ్ ఆఫ్ ఎ క్రిస్టియన్ లైఫ్. అది కాదు క్రైస్తవ జీవితం. మోసపోతున్నావు నువ్వు, అది కాదు క్రైస్తవ జీవితం. బైబిల్ మొత్తం క్షుణ్ణంగా అర్థం చేసుకోవడం ద్వారా, థియలాజికల్ స్టడీస్ చేయడం ద్వారా నాకు అర్థమైన చిన్న విషయం ఏంట్రా అంటే, క్రైస్తవ పరిచర్య 10% మాత్రమే, బోధించడం అనేది 10% మాత్రమే. ఏంది? బోధించడం. క్రైస్తవ పరిచర్యలో బోధించడం 10%. 90% పరిచర్య చర్చికి బయట జరగాలి. రోడ్ల మీద పాంప్లెట్లు పంచమని చెప్పట్లా, రోడ్ల మీదకి వెళ్ళి స్పీకర్ తీసుకుని అరవమని చెప్పట్లా. ఇట్ మస్ట్ కమ్ అవుట్ త్రూ యువర్ లైఫ్. వీధులను కటాక్షించడం, ఆకలి వారికి అన్నం పెట్టడం, చదువులేని వారికి చదివించడం, ఆదరించడం. మిషనరీస్ అదే చేశారు. పొదులకి మిషనరీ వచ్చింది తెలుసా మీకు? పొదులకి మిషనరీ వచ్చినప్పుడు పొదుల పరిస్థితి ఏంటో తెలుసా మీకు? ఆ పిక్చర్స్ చూసారా మీరు? పొదులకి మిషనరీ వచ్చిన టైంలో ఒంగోలు డాక్టర్ క్లౌ వీళ్ళిద్దరూ ఒకేసారి వచ్చారు మిషనరీ. పక్క టెంపులు కనిపించాయి. మాదిగా ఎరుక యానాది తక్కువ కులాల వాళ్ళకి తిండి లేక మట్టి కాల్చుకొని తినేవాళ్ళు. ఆసాముల ఇళ్ళ దగ్గర ఆవు పేడ కోసం తట్టలు పట్టుకొని క్యూలో నిలబడ్డారు. డు యు నో దట్? ఆవు పేడని తీసుకెళ్ళి ఆకలికి తట్టుకోలేక ఆవు పేడని రాయి తొట్టిలో వేడి నీళ్ళల్లో చిలుక్కొని ఆవు పేడలో ఇత్తనాలు ఉంటాయంట, అరగమంట ఆవుకి. ఆ జొన్న ఇత్తనాలని వాటిని ఎండబెట్టిన తర్వాత రుబ్బుకొని పిల్లలకి పరవాణం పెట్టినట్టు పెట్టారంట, ఆకలికి తట్టుకోలేక. అలాంటి సమయంలో క్రైస్తవ మిషనరీలు ఎక్కడి నుండి ఇక్కడికి వచ్చి ఫస్ట్ రాగానే మన జనం మీరే అనుకో, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, యేసు ప్రభువుని పరిచయం చేస్తాడు, మీరేం బాధపడద్దు, దేవుడు మీ కష్టాలు తీరుస్తాడు, మిమ్మల్ని చేస్తాడు, మిమ్మల్ని అలా చేస్తాడు, అట్లా చేస్తాడు. డాక్టర్ క్లౌ రాస్తాడు పుస్తకంలో, ఏమని రాశాడు తెలుసా? నేను మొదటగా ఇండియాలో ఒంగోలు ప్రకాశం జిల్లాలో అడుగుపెట్టినప్పుడు వీళ్ళకి చదువు రాదు, వీళ్ళకి జ్ఞానం లేదు, వీళ్ళకి ఆకలి అవుతుంది, వీళ్ళకి వైద్యం లేదు, వీళ్ళని అసలు మనుషుల్లాగా చూడటం లేదు, వీళ్ళని అసలు దేవుడు ఆలయాల్లోకి రానివ్వటం లేదు. ఫస్ట్ క్లౌ చూసింది వాళ్ళ ఆకలి. తనతో తెచ్చుకున్న ఆహారాన్ని, డబ్బుని మొత్తాన్ని ఖర్చు పెట్టి అక్కడున్న ఆకలి తెచ్చుకోవడం మొదలుపెట్టాడు. పౌలు ఏమంటాడు తెలుసా? బాగా చలి కొనుక్కుతున్న వాడి దగ్గరికి పోయి, అయ్యో నీకు చలి పడుతుందా, బాగా చలి పడుతున్నా, అయ్యో నీ కండరాలు కూడా కొడుకుతున్నాయి, పాపం దేవుడికి ఈ అబ్బాయికి ఎంత పరిస్థితి చూసుకుంటుంది, ఎంత చలి కొడు. నువ్వు అలా రోజు మాట్లాడు, 2 రోజులు మాట్లాడు, గంటల తరబడి అలా జాలి చూపించు. వాడు చలాగిద్దా? పౌలు అంటాడు ఇది, వాడు చలాగిద్దా? నోరు మూసుకొని తొప్పటి గప్పు, లేకపోతే వెళ్ళిపో అక్కడి నుంచి. క్రిస్టియానిటీ మస్ట్ కమ్ త్రూ డీడ్స్. దేవుని వాక్యం మనలో ఏం చెప్తుందంటే, క్రైస్తవుడిగా తన గుణగణాలని, తన వ్యక్తిత్వాన్ని ప్రజల్లో మనం ఎలా ఉండాలో నేర్పిస్తుంది. వాక్యం చేత ఉదక స్నానం చేయడం అంటే, పరిశుద్ధపరచడం అంటే, ఈ పూట చర్చికి వచ్చేసి నేను ఏదో పరవశించిపోతే నేను పరిశుద్ధంగా నా ఒళ్ళంతా పులకరించిపోయి బయటకు వెళ్ళగానే పరిశుద్ధంగా అయిపోయింది అనుకోవటం కాదు. ఇది చచ్చే వరకు జరిగే ప్రక్రియ. ఒక మనిషి ఊపిరి పోయే వరకు ప్రతిరోజు జరిగే ప్రక్రియ. దీనికి అంతం లేదు. ప్రతిరోజు నువ్వు వాక్యం మీద ఆధారపడాలి, ప్రతిరోజు నువ్వు యేసుక్రీస్తు మీద ఆధారపడాలి, ప్రతిరోజు ఆయన నీకు అవసరం. ఒక ఆయన అంటాడు, ఆయన పేరు జాన్ స్టార్ట్, యు నీడ్ టు హియర్ గాస్పెల్ ఎవ్రీ డే బికాజ్ యు ఫర్గెట్ ఇట్ ఎవ్రీ డే. నువ్వు సువార్త ప్రతిరోజు వినాలి, ఎందుకంటే నువ్వు ప్రతిరోజు మర్చిపోతావు దాన్ని. వాక్యం చదివిన వాళ్ళు, మిషనరీలు, వాక్యాన్ని క్షుణ్ణంగా స్టడీ చేసిన వాళ్ళు దేవుని మనసుని ఎలా ప్రచురించాలో, దేవుని మనసుని ప్రజలకు ఎలా తెలియజేయాలో, ఎలా చేశారో చెబుతున్నాను నేను. మన భక్తిని ప్రదర్శించుకోవడానికి ఇది ప్రదర్శనశాల కాదు.
వి ఆర్ కమింగ్, వి గ్యాదర్. యేసుక్రీస్తుని నమ్మి రక్షింపబడిన ఒక గుంపు, ఆయన వాక్యం వల్ల ఆయన లీడర్షిప్లో ముందుకెళ్ళాలని పరితపించే ఒక గుంపు. పరిశుద్ధ ఒక క్రైస్తవ విశ్వాసకి ఏం కావాలి? పరిశుద్ధంగా ఉండటం కావాలి, నిష్కలంకంగా ఉండటం కావాలి, కలంకం లేనిదిగా కావాలి. చూడు, ఆ గుణగణాలన్నీ కావాలి ఒక క్రైస్తవ సంఘానికి, విశ్వాసకి. ఆ గుణగణాలు దేంట్లో ఉంటాయి, దేని ద్వారా వస్తాయి అంటే వాక్యం ద్వారా వస్తాయి అని చెబుతున్నాడు. వాక్యాన్ని చదవడం ద్వారా, స్టడీ చేయడం ద్వారా మిషనరీలు కానీ, గొప్ప గొప్ప సేవకులు కానీ సరైన విధంగా సరైన పరిచర్య చేశాడు. ఈ రోజు ఆంధ్ర తెలంగాణలో క్రైస్తవులు ఎందుకని చేయడం లేదు? అలా చేయకపోవడం వల్లే క్రైస్తవుల మీద దాడులు, ఆ గుణగణాలు, ఆ వ్యక్తిత్వాలను చూపించడం పోవడం వల్లే అటాక్లు. కోట్ల రూపాయలు వస్తాయి కానుకలు. ఈ గోడ పెంచుదాం, ఇంకొంచెం వాటి ఎడ్జేద్దాం. సంఘం విస్తరించడం అంటే గోడలు విస్తరించడం కాదు. సంఘం విస్తరించడం అంటే ప్రతి మనిషిలో క్రీస్తును స్థాపించడం. You are not here to build the building, you are here to build the Christ in every human. ప్రతి మనిషిలో క్రీస్తును స్థాపించడం. ఇవన్నీ జరగకపోవటానికి గల కారణాలు, సంఘం వెళ్ళాల్సిన దారిలో వెళ్ళకపోవటానికి గల కారణాలు, విశ్వాసిగా ఉండలేకపోవటానికి గల కారణాలు, ప్రజలు గొర్రెలాగా ఎవడేం చెప్పినా సరే మూర్ఖంగా విని వాడిని ఫాలో అయ్యి మోసపోవటానికి గల కారణాలు. పెద్ద పెద్ద సెటప్ ఉంటే, పెద్ద ఇది ఉంటే, అక్కడ దేవుడు ఉంటాడు, ఇక్కడ ఉంటాడు. ఈ కార్పొరేట్, ఈ లెవెల్ గొర్రెతో కట్టుకున్న తోడేళ్ళన్నీ విచ్చలవిడిగా ఈ రకంగా ప్రవర్తించడానికి గల కారణాలు నువ్వు నీ చేతుల్లో ఉన్న వాక్యాన్ని, బైబిల్ని తెరచి స్టడీ చేయకపోవటం వల్లే. అసలు ఆడేం చెబుతున్నాడో నీకు తెలియదు, అది నిజమో అబద్ధమో నీకు తెలియదు. ఆడేం చెప్తే అది నమ్మేస్తాం. నేను టీచర్ని, 45 నిమిషాలు క్లాస్ ఉంటుంది నాకు, 45 minutes. 45 నిమిషాల్లో నేను అరగంట క్లాస్ చెబుతాను, 30 నిమిషాలు. 15 నిమిషాలు పిల్లలకు టైం ఇస్తాను. ఆస్క్ మీ క్వశ్చన్. 15 నిమిషాలు 10 నిమిషాలు ఏం చేస్తాను? నన్ను ఏదన్నా ప్రశ్నించండి, నన్ను అడగండి. నేను చెప్తాను తన ముందు నన్ను అడుగు. నన్ను అడగాలంటే నువ్వు ఆలోచించాలిగా. ఆలోచించు. థింక్. ఇఫ్ యూ థింక్ యూ విల్ డూ. నువ్వు ఆలోచిస్తే నువ్వు ఆటోమేటిక్గా చేస్తావు. ఆలోచించు, అడుగు. నేను మిమ్మల్ని అదే చెప్తాను. ఆస్క్, క్వశ్చన్, నో, లెర్న్. పరితపించండి వాక్యం గురించి తెలుసుకోవడానికి, దేవుని మనసును తెలుసుకోవడానికి పరితపించండి. వాక్యానికి పెద్దపీట వేయండి, మిగతా వాటికి ప్రాధాన్యత తగ్గించండి. వాక్యానికి ప్రాధాన్యత. మీ సంఘంలో వాక్యం నేర్చుకోవడానికి కావాల్సిన అన్ని కార్యక్రమాల్ని కూర్చొని చర్చించుకొని పెద్దపీట వాక్యానికి వేయండి. నీ సంఘం, ఈ సంఘం యేసు ప్రభుకు నచ్చినట్టుగా, యేసు ప్రభు చెప్పినట్టుగా ఈ సంఘం నడిపించబడాలి అంటే వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. వాక్యాన్ని అందరూ కూర్చొని స్టడీ చేయండి, చర్చించుకోండి, డిబేట్ చేసుకోండి. ఇది ఎందుకు కరెక్ట్ కాదని అడగండి, నిజాన్ని బయటకు లాగండి. ఆ ప్రకారంగా, ఆ ఇష్ట ప్రకారంగా సహోదర ప్రేమతోనే చేయండి. ఇదంతా సత్యంతో ప్రతిష్ఠించబడి ముందుకెళ్ళండి. ఆత్మతోనూ సత్యంతో ఆరాధించండి అంటే అర్థం ఏంటి? ఆత్మతో సత్యంతో ఆరాధించండి అంటే అర్థం ఏంటి? ఎందుకు సత్యం అని ఎందుకు చెబుతున్నాడు? ఏంటి సత్యం? ఏంటి సత్యం? క్రీస్తే సత్యం. క్రీస్తే సత్యం. క్రీస్తుని గురించిన గలిబిలి ఉండకూడదు. ఆరాధన క్రమం తెలియాలి. మనం ఎందుకు ఆరాధిస్తున్నామో తెలియాలి, మనం ఎందుకు మాట్లాడుతున్నామో తెలియాలి, ఎందుకు చప్పట్లు కొడుతున్నామో తెలియాలి. ఒక చోట ఇలాగే వాక్యం చెప్తాను కింద వెళ్తాను. ఇలాగ ఇందాక మీరు ఆరాధన చేస్తున్నారు కదా, అంటే మీరు అనుకుంటున్నారు అది ఆరాధన, నేనైతే అనుకోవట్లేదు. ఒక మ్యూజిక్ పెట్టి పరిశుద్ధ ఆడవాడిని పాట చదువుతున్నా, అక్కడ వాడిని పాడతారు. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు,
పరిశుద్ధాత్ముడా చేసాడు, సైన్ చేశాడు అవతలకి. నాలో నుంచి చెప్పాడు, సైన్ చేశాడు అవతల మ్యూజిక్ పెట్టాడు. నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, బీట్ పెంచాడు. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, ధన్ 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 మండించు దేవా, మడుచు 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 హల్లెలూయా, మడుచు 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 హల్లెలూయా. నా డౌట్, నా క్వశ్చన్ ఏంటి, ఇది ఏం చేద్దాం అనుకుంటున్నాడు అవతల ఉన్న జనాలు? ఏదన్నా కొత్తగా నువ్వు ఏమైనా పుట్టిద్దాం అనుకుంటున్నావా? మ్యూజిక్ తోటి పెద్ద పెద్దగా ఆరాధన స్టేజ్ పర్ఫార్మెన్స్ కాదు, అది పరితపిస్తే కలిగేది. ఒక స్టేజ్ మీద పర్ఫామ్ చేసేది కాదు. అప్పటికప్పుడు నువ్వు పుస్తకం తెరిచి 4 పాటలతోటి మాట్లాడేస్తే పుట్టేది కాదు. దేవుడు తానేమై ఉన్నాడో అర్థమైనప్పుడు, వా నువ్వు ఇదా, నువ్వు ఇలాంటోడిగా అని. నాకు మత్తయి సువార్త రోమేలు రాసిన పద్ధతిలో నాకు దేవుడు ఎవరు, సృష్టికర్త ఎవరు అని వచనాలను స్టడీ చేస్తున్నప్పుడు నాకు అది అర్థమైతే, చూడండి నాకు ఆ వచనాలు అర్థమైనవి. నేను చాలా స్టడీ చేస్తే దానికోసం నేను ఎంతమందికి చెప్పాను తెలుసా? నేను ఎంత పరిగెత్తాను, నేను పురికొలుపుకొని మా అన్నయ్యకి అవతలకి, నీకు సంగతి తెలుసా, దేవుడు అసలు నీకు సృష్టి క్రమం గురించి ఏం అవుతాడో తెలుసా? నాకు అర్థం, నాలో పుట్టిన ఫీలింగ్ ఉంది చూసారా, నాకు అర్థమైనప్పుడు నాలో కలిగిన ఫీలింగ్ ఉంది చూసారా, అది ఆరాధన అంటే. అది ఎవరి వలన నాకు కలగల. ఆరాధన నీకు బయట జరిగేవి నీ మీద ప్రభావం చూపటం వల్ల నీ లోపల కలిగేది కాదు. మళ్ళీ చెప్పనా, ఆరాధన నీకు బయట జరిగేవి నీ లోపల ప్రభావం చూపించి నీ లోపల కలిగేది కాదు. ఆరాధన దేవుడు తానేమై ఉన్నాడో అర్థమయ్యి మన లోపల ప్రతిస్పందనగా కలిగేది. దేవుడు తానేమై ఉన్నాడో అర్థం అవ్వాలి అంటే వాక్యం అర్థం అవ్వాలి, వాక్యం చదవాలి. వాక్యం చదివి వాక్యం చేత ఉదక స్నానం చేయబడినప్పుడు నిజమైన ఆరాధన గుండెల్లో కలుగుతుంది. మీకు అర్థమయ్యేటట్టు చెబుతాను. మా అమ్మాయి నా దగ్గరికి వచ్చి, నాన్న నువ్వంటే నాకు చాలా ఇష్టం నాన్న. అవునా, థ్యాంక్స్ అమ్మ. నాన్న నువ్వంటే నాకు చాలా ఇష్టం, నేను చాలా ప్రేమిస్తాను తెలుసా డాడీ, నువ్వంటే నాకు చాలా ఇష్టం డాడీ. ప్రేమిస్తాను లేదు, నువ్వంటే నాకు చాలా ఇష్టం డాడీ అనింది. మా అమ్మాయి అనింది, జరిగింది చెబుతున్నా. నేను మా అమ్మాయి నుండి మా పెద్ద అమ్మాయిని, నేనంటే నీకు ఎందుకు ఇష్టం అన్నా. డాడీ నువ్వు పప్పలు తెస్తావు, నువ్వు స్కూటీ కొనిపిస్తావు, నువ్వు నన్ను ఆడుకొనిస్తావు, ఐస్ క్రీమ్ కొనిస్తావు. నా మీద ఇష్టానికి తన కారణాలు చెబుతుంది. మా అమ్మాయిని నేను చాలాసార్లు ముద్దు పెట్టుకుంటా, చుచ్చులు గుజ్జులు ఏదేదో నోటికి వేస్తాయి. మావిడిని నన్ను అడిగింది, ఎందుకు ఆ రకంగా ముద్దులు వేసుకుంటున్నావు అని. నా దగ్గర కారణం లేదు. నీకు అర్థమైంది, నా బిడ్డని ముద్దు పెట్టుకోవడానికి వెనకాల నా దగ్గర రీజన్ లేదు. రూబీ బుక్కలు బాగుంటే ఏదో ముద్దులు పెట్టుకుంటున్నా, రూబీ అందంగా ఉంటుందని ముద్దులు పెట్టుకుంటున్నా. నా బిడ్డ ఎలా ఉన్నాను ముద్దు పెడతా. నా బిడ్డకు ముద్దు పెట్టడానికి నా దగ్గర రీజన్ లేదు. మీకు అర్థమైందా? దాన్ని ప్రేమ అంటారు. నా బిడ్డ నా దగ్గరికి వచ్చి, నువ్వు నా తండ్రివి అని అనటానికి, నేను నీకు ఇష్టం అని అనటానికి కేవలం నువ్వు నాకు ఇచ్చేవే కారణం అని అంటే నా పరిస్థితి ఏంటి? నా పరిస్థితి ఏంటి? ఒక 5 minutes కంప్లీట్ చేస్తాను. నా పరిస్థితి ఏంటి? కేవలం నువ్వు ఇచ్చేవే అంటే నా పరిస్థితి ఏంటి? మిమ్మల్ని మీ పిల్లలంటే ఆ పరిస్థితి ఏంటి? వాక్యం అర్థం కాకుండా నా పిల్లలు నన్ను అర్థం చేసుకుంటే బాగుండని కోరుకుంటా. మా నాన్న నా పిల్లలు నన్ను అర్థం చేసుకుంటే బాగుండని కోరుకుంటాడు. మీరు మీ పిల్లలు నన్ను అర్థం చేసుకుంటే బాగుండని కోరుకుంటారు. రూబీ ఏమడిగినా చిన్న అమ్మాయి కూడా అదే అడిగింది. ఏ డ్రెస్ ఉంటే ఆ డ్రెస్ అడిగింది, ఏ తిండి తింటే ఆ తిండి అడిగింది, రెండు అదే అడిగింది అనుకో.
అట్లా కాదమ్మా, అక్కకి పలాన్ని గిట్టిద్ది, నీకు పలాన్ని గిట్టదు అందుకని ఇస్తున్నావు అని చెప్పినప్పుడు నా బిడ్డ నన్ను అర్థం చేసుకుంటే బాగుండు, నన్ను ఇబ్బంది పెట్టకుండా అనే ఫీలింగ్ కలుగుతుంది. మీకు అనిపించదా నా పిల్లలు నన్ను అర్థం చేసుకోవాలని? మిమ్మల్ని అర్థం చేసుకోవడం అంటే ఏంటి? మీ మనసు పిల్లలకి తెలియాలి అని మీరు కోరుకుంటారు, అవునా కదా? దేవుడు కూడా మన విషయంలో అలాగే కోరుకుంటాడు. నా మనసు నా బిడ్డలకు అర్థం అవ్వాలి, తెలియాలి అనే చాలా సులభమైన భాషలో ఈ వాక్యాన్ని ఇచ్చాడు. ఈ మనసును అర్థం చేసుకునే ప్రయత్నం మీలో ఎంతమంది చేస్తున్నారు? అర్థం చేసుకుంటే నా తండ్రి ఏంటో నాకు అర్థమైతే, మా నాన్న ఏంటో, మా నాన్న ఇంత మంచోడే అని నాకు అర్థమైతే, మా నాన్న ఎప్పుడైనా నా డబ్బులు ఇడు, అందరు ఫ్రెండ్స్ టూర్లకు వెళ్తారు, నన్ను పంపేయడు, అందరూ బ్రాండెడ్ బట్టలు వేసుకుంటారు, నాకు ఎవడు నన్ను అది తిన్నీడు, నన్ను కూల్ డ్రింక్స్ తిన్నీడు, స్వీట్లు తిన్నీడు, ఎప్పుడు నన్ను అతి జాగ్రత్త చేస్తుంటాడు మా నాన్నని తిట్టుకొని ఉంటే, ఒకరోజు హాస్పిటల్ బెడ్ మీద సడన్గా ఉండిపోయి, నేను కాదు విషయం చదువుతున్నా మీకు అర్థం అవడానికి, సడన్గా ఉండిపోయి ప్రాణాపాయ స్థితిలోకి వచ్చేసి ఆ పిల్లడికి ఆపరేషన్ చేసి బతికించిన తర్వాత అయ్యా మీ నాన్నగారు వస్తారంట మాట్లాడు. నేను మా నాన్నతో మాట్లాడను, మా నాన్న వల్ల ఇదంతా జరిగిందంటే డాక్టర్ పళ్ళు రాలబడతాను, మీ నాన్న వల్ల అసలు నువ్వు బతుకున్నావు. తను కష్టపడి సంపాదించిన సంపాదనలో ప్రతి రూపాయిని తను తిని తినక పక్కన పెట్టి, నీకు ఈ జబ్బు ఉందని తనకు 10 ఏళ్ల క్రితం తెలుసు. నిన్ను బతికించుకోవడానికి నీ కోరికల్ని కాంప్రమైజ్ చేసి తను దాచుకుంటూ వచ్చి ఈరోజు నేను బతికించుకొని తన రక్తం అన్ని ఇచ్చి నేను బతికించుకొని తను ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో బయట ఉన్నాడు అని అనగానే కొడుక్కి నాన్న హృదయం ఏంటి ఇప్పుడు అర్థమైంది. నాన్న నువ్వు ఇలాంటి వాడు అనే ఫీలింగ్ కలిగింది కదా వెంటనే. అది యాక్టింగ్ చేస్తే పుట్టేది కాదు, అది అప్పటికప్పుడు పర్ఫార్మెన్స్ చేస్తే పుట్టేది కాదు. అది తండ్రి నిజంగా ఏమై ఉన్నాడో అని తెలిసినప్పుడు సహజంగా లోపల ఒరిజినల్గా పుట్టే రియాక్షన్, దాన్ని ఆరాధన అంటారు. అలా నీకు ఎన్నిసార్లు జరిగింది యేసయ్య మీద? పాపం ఏది ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ సినిమా చూసినప్పుడు జరిగిందా? కొరడాలతో కొడుతుంటే, అయ్యో నా కోసం దేవా, నా కోసం చెల్చబడ్డావా, నా కోసం ముళ్ళకి మీద ఏం చేస్తారంటే ఎక్కువ మంది దేవుడి మీద జాలి చూపించే ప్రయత్నం చేస్తారు. గుడ్ ఫ్రైడే ఈస్టర్ వచ్చినప్పుడు యేసు ప్రభువుని ముళ్ళకిరీడు దేవుడి మీద మీరు జాలి చూపించే ప్రయత్నం చేస్తారు. కాదు, ఆ యేసు ప్రభు శిలువ మరణం మన మీద చూపించిన జాలి. మళ్ళీ చెప్పనా, మీరు దేవుడి మీద జాలి చూపించక్కర్లా, అసలు ఆ శిలువ మరణం మనుషుల మీద దేవుడు జాలి చూపిస్తే శిలువ మరణాన్ని ఒప్పుకొని వచ్చింది. అది ఇంకొకటి కూడా చదువుతా, చాలా భయంకరమైన మాట, గుండెల్లో పెట్టుకోండి ఇవన్నీ. యేసు ప్రభు శిలువ మరణం దేవుని ప్రేమకు మాత్రమే గుర్తు కాదు, దేవుని ఉగ్రతకు కూడా, దేవుని కోపానికి కూడా గుర్తు. మళ్ళీ చెప్పనా, యేసు ప్రభు శిలువ మరణం దేవుడి ప్రేమకు మాత్రమే కాదు, ఆయన కోపానికి కూడా గుర్తుంది పాపం విషయంలో. ఇవన్నీ అర్థం అవ్వాలంటే దేవుడు ఎలాంటోడు, దేవుడి గుణగణాలు ఏంటి, నేను ఆరాధించే క్రమం కరెక్టేనా, నా మాట కరెక్టేనా, నేను అసలు ఎలా పట్టుకోవాలి, ఇవన్నీ తెలియాలంటే వాక్యం తెలియాలి. వాక్యం చేత ఉదక స్నానం చేయబడాలి. 2 అంచులు గల ఖడ్గం గలదు వాక్యం. దీంతో ఆషామాషాలుగా పిచ్చి వేషాలు వేసామంటే అయిపోయినట్టే, చాప్టర్ క్లోజ్. గలంత అయిపోతాయి, క్రైస్తవ జీవితాలు గలంత అయిపోతాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు చాలా మంది జీవితాలు గలంత అయిపోయినాయి. ఎవరికి నోటుకు వచ్చినట్టు మాట్లాడుకోవటం, ఎవరిష్టం వచ్చినట్టు మాట్లాడుకోవటం, యూట్యూబ్ ఓపెన్ చేస్తే వాడిని తిట్టుకోవటం, ఇంటి తిట్టుకోవడం, మొత్తం ఇయ్యే కదా. ఎప్పుడు ఎవడో బోధిస్తే వినాలని ఉండబాకండి. నీ అంతటి నువ్వు యేసు ప్రభు ఏంటో తెలుసుకోవటానికి ట్రై చేయి. దేవుడు నీకు సాయం చేస్తాడు. నాకు చేసాడు, నీకు చేస్తాడు. నీకు చేస్తాడు దేవుడు. చదువు వచ్చినా రాకపోయినా, తెలిసినా తెలియకపోయినా దేవుడు దారులు ఓపెన్ చేస్తాడు నీకు. నాకు నీ గురించి తెలుసుకోవాలి, నీ మనసు నాకు అర్థం కావాలి, చెప్పవా ప్లీజ్ అని అడుగు. సంఘాన్ని వాక్యంలో ప్రతిష్ఠించండి, వాక్యం చేత ఉదక స్నానం చేయించండి, వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. అర్థమైందా మీకు? బైబిల్ మొత్తం కూలంకషంగా అర్థం చేసుకోవడం ద్వారా చాలా క్లియర్గా చెబుతున్నాను మీకు. వాక్యం అల్టిమేట్ అథారిటీ అయి ఉండాలి. ఇక్కడ ఉన్న నాయకులకు కూడా నేను విన్నవించుకొని విత్ ఆల్ రెస్పెక్ట్ అండ్ విత్ ఆల్
మై సిన్సియర్ హంబుల్ రిక్వెస్ట్, చేతులు జోడించి చెబుతున్నాను మీకు, వాక్యానికే మొదట ప్రాధాన్యత ఇవ్వండి. వాక్యం చెప్పే వాళ్ళకి కాదు నేను అంటుంది. వాక్యం అంటే దేవుడు. వాక్యం పట్ల తృష్ణ ప్రజల్లో కలిగించండి. వాక్యాన్ని స్టడీ చేయండి. దేవుడి మనసును స్టడీ చేయడానికి, వాక్యాన్ని డీల్ చేయడానికి ప్రణాళికలు ఆలోచించండి. అయిపోయింది, మొత్తం అంతా కలుషితం అయిపోతుంది. నిజాన్ని, సత్యాన్ని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. మై హంబుల్ రిక్వెస్ట్, నా సిన్సియర్ సజెషన్ మీ, దేవుడే వాక్యం, క్రీస్తే సత్యం. నాకు, నీకు, బయట కూర్చున్న వాళ్ళందరికీ యేసు ప్రభు తన మాటల్ని మన హృదయంలో అర్థమయ్యేటట్టు చేసి, తన హృదయాన్ని అర్థమయ్యేటట్టు చేసి, నిజమైన ఆరాధికులుగా తయారు చేసి, మన చుట్టూ ఉన్న సమాజానికి మనం ఉపయోగపడే నిజమైన క్రైస్తవులుగా ఉండేలాగా, బ్రతికేలాగా చేస్తాడని ఆశతోటి నమ్మి ముగిస్తున్నాను. కళ్ళు. నా దేవా, నా ప్రభు, మీకు వందనాలు. నా తండ్రి, నన్ను ఇక్కడ నువ్వు ఎందుకు నిలబెట్టావు, ఈ టైంలో ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు దేవా, నా గురించి నీకు బాగా తెలుసు. మంచి అయినా చెడైనా ఎవ్రీథింగ్. దేవా, నన్ను ఈరోజు ఇక్కడ నిలబెట్టి మీ వాక్యం, మీ మనస్సు ఈ ప్రజలు అర్థం చేసుకోవాలని, మీ హృదయాన్ని అర్థం చేసుకునే దిశగా పరితపించాలని, తపన, తృష్ణ రేగాలని, ఆ ప్రయత్నాలు నీ బిడ్డలు, నువ్వు రక్తం పెట్టి కాపాడుకున్న ఈ బిడ్డలు చెయ్యాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జుంటె తేనె దారుల కన్నా వాక్యం ఎంతో మధురమైందని, వాక్యాన్ని, దేవుని మనసుని జుర్రే కొంది, చదివే కొంది, స్టడీ చేసే కొంది ఆ తపన, ఆ ఆనందం ఎలా ఉంటుందో దేవా, నాతో పాటు వీళ్ళందరికీ కూడా తెలియాలని దేవా, మీ మనసుని ఎరిగి అందరం సహోదర ప్రేమతో ఒకరినొకరు ప్రేమించుకుంటూ, క్షమించుకుంటూ, సరిదిద్దుకుంటూ, ఖండించుకుంటూ, బుద్ధి చెప్పుకుంటూ మా చుట్టూ ఉన్న సమాజానికి నిజమైన క్రైస్తవులుగా మేము ఉపయోగపడుతూ, ప్రతి పనిలో ఎవరి ప్రొఫెషన్లో వాళ్ళు, అది ఏ ప్రొఫెషన్ అయినా సరే, క్రైస్తవ్యాన్ని పరిమళింపజేస్తూ దేవా మేము జాగ్రత్తగా బ్రతకడానికి సాయం చేయండి. దయచేయండి. మా తప్పుల్ని, అపరాధాన్ని మీరు మన్నిస్తూ ఉండండి. మమ్మల్ని సరిదిద్దండి, పడిపోతే లేపండి. మా అల్టిమేట్ ప్రియారిటీ నువ్వు ఇచ్చే డబ్బులు కాదు దేవా. మా అల్టిమేట్ ప్రియారిటీ నువ్వు మాకు తిండి పెడతావా, ఆకాశ పక్షులను చూడండి, అది విత్తవు, వడుపువు, పోయేవు. మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కాదని మీరు మాతో అన్నారు దేవా. మేము మీ దగ్గరికి వచ్చింది అన్నం కోసం, మేము ఇల్లు కట్టుకోవడానికి, అమెరికా పోవడానికి, కార్లు కొనుక్కోవడానికి, లేదా బట్టలు వేసుకోవడానికి. నువ్వు ఇవన్నీ మాకు ఇస్తావు దేవా. ఇవ్వకపోయినా ఓకే, నీకు తెలుసు నువ్వు మాకు ఏది అవసరమో, ఎప్పుడు ఏది అవసరమో మాకు అది ఇస్తావు. ఒకడు పరలోక రాజ్యంలో చేరడానికి వాడి కుడి కాలు అభ్యంతరం పెడితే కాలన్నా నరుక్కొని పరలోక రాజ్యంలో ఉండటం మంచిదన్నా దేవా. అవన్నీ ఆలోచించుకొని మేము జాగ్రత్తగా ఉంటానికి సాయం చేయి. నువ్వు మాకు ఎందుకు కావాలంటే, మేము నిత్యం నరక యాత్రలో పడకుండా నిత్యత్వం నీతో, పరిశుద్ధమైన పరలోక రాజ్యంలో నిత్యం నీతో బ్రతకడానికి నువ్వు మాకు కావాలి. అదొక్కటే నువ్వు మాకు ఎంతో గొప్పగా దయతోటి కృప చూపించి, మాకు అర్హత లేకపోయినా మమ్మల్ని ప్రేమించి ప్రాణం పెట్టి మాకు అందజేసిన అత్యంత గొప్ప గిఫ్ట్. అది మాత్రమే ప్రతి క్రైస్తవ విశ్వాసి సంపాదించుకోవాల్సిన ఆస్తి. మన పౌరసత్వం ఇక్కడ లేదు, పరలోక రాజ్యంలో ఉంది. సో మాకు పరలోక రాజ్యం కావాలి దేవా. ఏ క్షణం ఎప్పుడు ఎవడు ఎంత గుట్టుకుమని చస్తాడో తెలియదు. అది నేనైనా, ఎవడైనా, ఎంత చిన్నపిల్లడైనా, పెద్దడైనా. ఈ క్షణం చస్తే నేను మరుక్షణం నా తండ్రి, నా యేసు ప్రభు ఎదుట నేను ఉంటాను అనే నిరీక్షణ, సువార్త, దాన్ని నమ్మి నేను బ్రతకడానికి సాయం చేయాలి. అందుకు నువ్వు కావాలి. నువ్వు మాత్రమే దేవుడివి, నువ్వే మాకు అది ప్రసాదించిన దేవుడు.
ఇంక ఈ లోకంలో నాకు ఏడుపు వస్తుంది, నవ్వు వస్తుంది, పని చేస్తాను, బిడ్డలు హాస్పిటల్లో ఉంటాయి, ఇవన్నీ దేవుడు నా అల్టిమేట్ ప్రయారిటీ ఇవన్నీ కాదు. నువ్వు నన్ను నడిపిస్తావు, మమ్మల్ని అందరినీ నడిపిస్తావు, మమ్మల్ని అందరినీ మేము ఏదో రకంగా బతికేస్తాం. కానీ మా వ్యక్తిగత జీవితాలు మాకు ముఖ్యం దేవుడా, మాకు సహాయం చేయి. మీ రాజ్యంలో నాతో పాటు ఇక్కడ ఉన్న సహోదరులందరూ ఇంకా ఎంతో మంది నా ప్రభు రక్షింపబడి పరలోక రాజ్యంలో ఉండాలి దేవా. ఆ ప్రకారంగా ఇక్కడ ఈ సిలువ కొండ దగ్గర ఇంతమందిని గుమిగూర్చావు దేవా. ప్రజల్ని చిన్నగా ఇంతమందిని గుమిగూర్చావు తండ్రి. మీ చిత్తం లేకుండా ఇది జరగదు కదా ప్రభు దేవా. ఈ ప్రజల్ని చిన్నగా వాక్యంలో అభివృద్ధి పరచు. అందుకే నన్ను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చి ఈ మాటలు చెప్పించావని నేను నమ్ముతున్నాను. అసలు నా మైండ్లో ఏం లేదు, అసలు బ్లాంక్. నేను వాక్యం ప్రయారిటీ మీకు తెలియాలని దేవుడే మీతో చెప్పించాడేమో ఈరోజు. అర్థం చేసుకోండి దయచేసి. మీరు ఇంకొక మెట్టు పైకి ఎక్కాలని విశ్వాసంలో ఆత్మీయ స్థితిలో దేవుడు ఆశిస్తున్నాడేమో. నెక్స్ట్ లెవెల్కి మిమ్మల్ని తీసుకెళ్లాలనుకుంటున్నాడేమో. ఈ సిలువ కొండ ప్రార్థనాశాలని అనేకులకి మాదిరికరమైన క్రైస్తవ్యాన్ని చూపించాలి దీని ద్వారా అని అనుకుంటున్నాడేమో. అందుకే ఈరోజు మీతో నేను ఇలా మాట్లాడానేమో, నాకు తెలియదు. దయచేసి అర్థం చేసుకో ప్రభువా. ఆ ప్రకారంగా నా దేవా ఈ ప్రజలు అర్థం చేసుకోవడానికి, నేను అర్థం చేసుకోవడానికి సాయం చేయమని, అంతా మంచిగా జరిగేలా చూడమని, మీ కృపలో భద్రపరచమని, సమస్తమైన కీడు నుంచి, దుర్నీతి నుంచి, శోధన నుంచి దేవా తట్టుకొని భరించి ఎదిరించి గెలిచే శక్తిని మాకు దయచేయమని, మీ కృపా కంచె కాపుదల మమ్మల్ని భద్రపరచమని, శక్తిని బలాన్ని ఇమ్మని, ప్రజలు తిరిగి తమ గృహాలకు వెళ్తుండగా తోడుగా ఉండమని, మీ ఆత్మతో మీ శక్తితో నింపమని యేసయ్య నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం మాకు వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా రుణస్తులను క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించండి. మమ్మల్ని శోధన నుండే కాక దుష్టుని తప్పించండి. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం నీవేనా తండ్రి. ప్రకాష్ అని అంటాడు ఒక్క మాట. ఇప్పుడు మనం చేసిన పరలోక ప్రార్థనలో ప్రకాష్ అని అంటాడు, ఈ పరలోక ప్రార్థనలో లోక సంబంధమైనవి, మన వ్యక్తిగత జీవితాలకు సంబంధించినవి ఎన్ని ఉన్నాయి చెప్పండి. ఒకటేనంట. ఏంటది? మా అనుదిన ఆహారం. దానికంటే ముందు ఒక 4 ఉన్నాయి. ఏంటో చెప్పండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగా, నీ రాజ్యం వచ్చునుగా, నీ చిత్తం పరలోకమందలాగో మన ప్రార్థనలో కూడా, మన జీవితంలో కూడా మొదట ఈ 3 ఉండాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ చేయును గాక. ఇంతవరకు ఎత్తబడిన వాక్యం దేవాది దేవుడే ఫస్ట్ చెప్పా దేవుడు ఇస్తున్న హెచ్చరికలను మనము తూచా పాటించేవారిగా ఉండాలి. ఆయన ఏం చెప్తే అదే చేయాలి. కాబట్టి విశ్వాసం అన్నది ఎలా వస్తుంది? ఎవరి యందు విశ్వాసం ఉండాలి? మనకు వాక్యం ఏమి సెలవిస్తుందంటే, అద్వితీయుడైన సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తు నమ్ముటయే నిత్య జీవం. ఏంటిది? మనం యేసుక్రీస్తును నమ్మటమే నిత్య జీవం. అబ్రహాము దేవుని నమ్మాడు అంతే. అబ్రహాం ఏం చేశాడు? దేవుని మాటను నమ్మాడు అంతే. అక్కడ ఏమీ లేదు, శూన్యం. వెళ్ళిపో, అక్కడ ఉన్నాయి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నీకు స్వాస్థ్యముగా ఇస్తానంటే ఏం చేశాడు అబ్రహాము? వెనక్కి తిరిగి చూడలేదు, ముందు కొనసాగాడు. అందు విషయమై దేవుని విషయంలో అబ్రహాం ఏమయ్యాడు? నీతిమంతుడు. యేసు ప్రేమ ప్రార్థనశాల ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి ఎందుకు విశ్వాసం ఉంచాలి అంతే. నిత్య జీవానికి మనకు మార్గం అంటే యేసయ్యను నమ్మటమే. అంటే లేఖనంలో ఏమి చెప్తున్నాం అంటే, ధర్మశాస్త్రము అక్షర జ్ఞానం వల్ల జ్ఞానం మంచిది కాదు.
పరిశుద్ధాత్మ ద్వారా జ్ఞానం ఒకటి ఉంది. ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఒకడు రేయింపగళ్ళు బైబిల్ అంతా తిరిగి చదివినా కూడా పరిశుద్ధాత్మ యొక్క సావాసం తోడలేకపోతే అది వ్యర్థమే, శూన్యమే అని పౌలు గారు స్పష్టంగా చెప్తున్నాడు. అక్షర జ్ఞానము మృతమే, ఆత్మ జ్ఞానము మనిషిని జీవింపజేస్తుంది. ఇది మనము తెలుసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. సహోదరుడు ద్వారా ఇప్పుడు దాకా మనకు దేవుడు మాట్లాడిన ప్రతి మాట కూడా దేవుని యందు విశ్వాసం ఉంచాలి. వాక్యానికి అనుగుణంగా మనం నడుచుకోవాలి. అందుకే ఆయన అంటున్నాడు, నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు. యెషయా గ్రంథం 55:8 ఒకసారి మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 55:8 ఒకసారి చదువు, 8 నుంచి 12 దాకా. నా తలంపులు ఆ, మీ తలంపుల వంటివి కావు. ఆ, మీ త్రోవలు ఆ, నా త్రోవల వంటివి కావు. కాదు, ఇదే యెహోవా వాక్కు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు ఉమ్, భూమికి పైన ఉమ్, ఎంత ఎత్తుగా ఉన్నవో ఆ, ఈ మార్గముల కంటే ఆ. నా మార్గములు మార్గములు మీ తలంపుల కంటే నా నా తలంపులు అంత ఎత్తుగా అంత ఎత్తుగా ఉంటాయి. మనుషులకు మన తలంపుల కంటే, మన మార్గముల కంటే దేవుని తలంపులు, ఆయన మార్గములు ఎక్కడ ఉన్నాయి? కొలవగలిగినంత ఎత్తులో ఉన్నాయి. దేవునికి స్తోత్రమా. వర్షమును ఆ, హిమమును హిమమును ఆకాశము నుండి వచ్చి ఆకాశము నుండి వచ్చి, అక్కడికి ఎలాగూ మరలక బాగా గమనించండి, ఆకాశం నుండి వర్షం వర్షిస్తుంది, హిమమును వస్తుంది. హిమం అంటే మంచు. మరి ఈ రెండు కూడా ఆకాశం నుండి వచ్చి మళ్ళీ తిరిగి పైకి ఎత్తపడతాయా? తిరిగి చేస్తాయా? చదవమ్మా. అక్కడికి ఎలాగూ మరలక అక్కడికి ఎలాగ మరలక భూమిని తడిపి భూమిని తడిపి విత్తువానికి విత్తనమును విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై చిగిర్చి ఆ, వర్ధిల్లునట్లు చేయును. వర్ధిల్లునట్లు చేయును. అలాగే నా నోట నుండి వచ్చు వచనములు వచ్చినము, నా నోట నుండి వచ్చినము నుండును. నుండు. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మనం పట్టుకున్నాం. దేవుడు గొప్పవాడు. ఎలా ఉంది ఆయన మాట? ఎలా ఉంది? ఆకాశం నుంచి వర్షం వర్షించి తిరిగి పైకి ఎలా వెళ్ళదు? ఒకసారి దేవుడి నోట నుండి వచ్చిన మాట తిరిగి మరలా ఆయనకి తీసుకునే దేవుడు కాదు. నశించేదాన్ని వెతకి రక్షించడానికి నేను ఈ లోకంలోకి వచ్చాను అన్నాడు ఆయన. మనం ఎలా ఆరాధన చేశామన్న దానికంటే మనం యేసయ్యని నమ్మామా లేదన్నది ఆయనకి ఇష్టం. 12 వచనం చదవండి ఒకసారి. మీరు సంతోషముగా బయలువెళ్ళుదురు. ఆ, సమాధానము పొంది ఆ, తోడుకొని పోబడుదురు. ఆ. మీ ఎదుట పర్వతములను ఇక్కడ చూడండి, బాగా గమనించండి. మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీత నాదము చేయును. ఏంటి చేస్తాయంట? సంగీత సంగీత నాట్యము చేస్తాయంటే ఏంటి? పర్వతములు, మెట్టలు. సంగీత నాదం అంటే తర్వాత పొలములోని చెట్లన్నీ పొలంలోని చెట్లన్నీ కూడా పట్లు కొట్టును. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాయంట. ఏం చేస్తున్నాయి? చప్పట్లు కొడుతున్నాయి. పర్వతాలు, మెట్టలు, చెట్లు అన్నీ కూడా దేవుని చప్పట్లు కొట్టి మహిమపరుస్తున్నాయంట. ఈ పొలం ఏంటి? ఈ చెట్లు ఏంటి? ఈ పొలం ఏంటి? ఈ చెట్లు ఏంటి? ఎవరు ఈ పొలం అంటే? ఈ చెట్లు అంటే ఎవరు? చెట్లు చప్పట్లు పడతాయా? చెట్లు అనగా ఎవరు? ప్రజలే. దేవుణ్ణి సంగీతంతో ఆనందంతో ఆరాధన చేసుకోవచ్చని లేఖనములు సెలవిస్తున్నవి. ఈ ప్రజలు ఇజ్రాయేలు ప్రజలుగా దేవుడు చూపిస్తున్నాడు. ఈ ప్రజలు సంగీతంతో దేవుణ్ణి ఆరాధన చేసుకోవచ్చు. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం కూడా మనం చదువుకుందాం. ఒకరినొకడు సంగీతములతో దేవుని ఆరాధించవచ్చు. కీర్తనలతోను ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోను సంగీతములతోనూ ఆత్మ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు హెచ్చరించుతూ ఏం చేయాలి? హెచ్చరించుతూ ఆ, హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయములతో ఒకరితో ఉన్నప్పుడు లోబడి ఉన్నాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరచుకుందాం. ఆరాధన అనేది దేవునికి సంబంధించినది. ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎట్లా చేయాలి అనేది దేవుని ఉద్దేశం. అది ఏ సంఘంలో అయినా సరే
దేవుని యొక్క ఉద్దేశం ప్రకారమే సేవకులు నడిపిస్తున్నప్పుడు మనం వారిని తక్కువ అంచనా వేయకూడదు. ఎందుకంటే నా మాట మీ మాట వంటిది కాదు, నా తలంపులు మీ తలంపుల వంటివి కాదు. మనందరం కూడా ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించుకోవాలి. ఆత్మతో సత్యముతో ఆరాధించుకోవాలి. ఒకరినొకరము పాటలతో కీర్తనలతో ఒకరినొకరు హెచ్చరించుకుంటూ ప్రభు నామాన్ని మహిమపరచుకోవాలి. అందు నిమిత్తమే ప్రభు చెబుతున్న మాట ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా వహించాలి. అక్షర జ్ఞానము మృతము, ఆత్మ సంబంధమైన జ్ఞానము నిన్ను పరలోకంలో చేరుస్తుందని పౌలు గారు స్పష్టంగా మనకు తెలియపరుస్తున్నాడు. కాబట్టి ఆరాధించే వారు అందరికీ ప్రతి వారం చెప్పేది అదే, ఆత్మతో సత్యముతో ఆరాధన మనం చేసుకుందాం. ఆరాధించే ప్రతి హృదయాన్ని దేవుడు తేరు చూస్తున్నాడు. నిజమే, సహోదరుడు చెప్పినట్లుగా మనం ఏం చేయాలి? ఆరాధన చేస్తున్నప్పుడు ఏం చేయాలి? దేవుడికి ఇష్టపూర్వకమైన ఆరాధన చేయాలి. నటించే ఆరాధన దేవుడు చూడడు. కాబట్టి మందిరము సంఘానికి అధికారి క్రీస్తు, సంఘానికి అధికారి క్రీస్తు, సంఘము నడిపించేది ఆయనే. ఎందుకంటే మనము ప్రారంభ ప్రార్థన చేసేటప్పుడే ప్రభువా నువ్వు మా మధ్యకి రాయ్యా, ఎందుకంటే ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటానని నువ్వు సెలవిచ్చావు కదా, మాట చెప్పిన నీవు నమ్మదగిన దేవుడు కదయ్యా, మా మధ్యకి రాయని మనం ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి మనం ఎట్టి దుర్మార్గులమైనా సరే, పనికి మాలిన వారమైనా సరే ఆయన మన మధ్యకు వచ్చి మనతో సహవాసం చేస్తానని చెప్పిన వాడు నరుడా? దేవుడు ఆయన సత్యవంతుడు, ఆయన అబద్ధం మాత్రం రాదు, వస్తాడైనా. మరి ఆయన ఇక్కడ ఉన్నప్పుడు సర్వస్వం జరిగించేది ఆయనే కదా, మరి ఆయనకు అప్పగించినప్పుడు ఆయన జరిగించుకుంటాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఏది చేయాలో ఏది చేయకూడదు మనము మనుష్యులుగా మనము నిర్ణయించకూడదు. దేవునికి అప్పగిస్తే సమస్తమును ఆయనే జరిగిస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించి దేవుని యందు నమ్మకం ఉంచి దేవుని మాటలు తల ఎగినట్లయితే దేవుడి పరిశుద్ధాత్మ యొక్క సావాసాన్ని మనకు తోడుగా ఉండమని ఆయన ఆజ్ఞాపించి లోకంలోకి పంపించాడు. ఆయన ద్వారా మనకు అనేకమైన గూఢమైన సంగతులను కూడా ఆయన మనకు తెలియపరుస్తానని కూడా దేవుడే మనకు సెలవిచ్చాడు. కాబట్టి దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. సహోదరుడికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. కానుకల సమయం. సహోదరుడు వచ్చి కానుకలు స్వీకరించుతుండగా మీ హృదయపూర్వకమైన కానుకలను సమర్పించండి. దేవుని యొక్క మందిర పరిచర్య నిమిత్తమై కానుకలను సమర్పించండి.